హలో హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కల మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకి i20 ఆస్టా ఆప్షనల్ టోటల్ టాప్ అండ్ వెహికల్ తీసుకొచ్చాను. కార్ కు వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. 6 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరుగుతుంది. సన్ రూఫ్ కూడా ఉన్నది. స్టీరింగ్ కంట్రోల్స్, కంపెనీ ఫిటెడ్ ఆండ్రాయిడ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, రియర్ ఏసీ, మ్యాగ్ వీల్స్ అన్ని టోటల్ టాప్ అండ్ ఫీచర్స్ రావడం జరుగుతుంది. కిలోమీటర్ రీడింగ్ కేవలం 20,000 కిలోమీటర్ దిగింది. స్టిల్ నౌ ట్రాక్ ఉన్నది బండికి. స్టిల్ నౌ నవంబర్ వరకు ట్రాక్ ఉన్నది. ఈ మంత్ వరకు ట్రాక్ ఉన్నది. ఫ్రీ సర్వీస్ కూడా అయి ఉంది బండి. సర్వీస్ కూడా మీరు చేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సింగిల్ ఓనర్ బండి. కార్ కి ఏ గ్లాస్ ఏ ప్యానల్ చేంజ్ కాలే. కార్ ఇంజన్ పరంగా, గేర్ బాక్స్ పరంగా, ఏసీ పరంగా, సస్పెన్షన్ ఎలాంటి కంప్లైంట్ లేదు. జీరో కంప్లైంట్. పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోండి. అంత క్వాలిటీ ఉన్న వెహికల్. టోటల్ వ్యూ ఒకసారి చూపిస్తే చూసుకుందాం. ఒకసారి కార్ వ్యూ చూసుకున్నా. బండికి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. కార్ రైట్ సైడ్ వ్యూ ఇది. కార్ కి అన్ని టైర్లు ఒక 80% వరకు అయితే టైర్లు ఉన్నాయి. గ్రిప్ అన్ని 80% వరకు అయితే గ్రిప్ ఉన్నాయి. అన్ని టైర్లు చూసుకోవచ్చు. కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది. చాలా బాగుంది అలా బండి అయితే. టైల్ ల్యాంప్ కొంచెం డ్యామేజ్ ఉందో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏదో స్టిక్కర్ వేసి ఉన్నారు. ఇది ఒకటి చెక్ చేసుకోండి మీరు. సైడ్ వ్యూ ఇది. డిక్కీ వ్యూ అయితే చూసుకుందాం. బూట్ స్పేస్ ఎక్కువనే ఉంటుంది అన్న. డిక్కీకి చూసుకోవచ్చు. డిక్కీ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది. షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. లోపల చాలా నీట్గా ఉంది. రస్ట్ అలాంటివి ఏం లేవు. స్టెప్నీ టైర్ అయితే సీల్ టైర్ ఉంది. వన్ టైం మేము యూజ్ అవుతుంది అంతే. సీల్ టైర్ అయితే ఉంది స్టెప్నీది. ఇది చూసుకోవచ్చు. షోరూమ్ గ్లాసే ఉంది, చేంజ్ కాలేదు. ఈ గ్లాస్ షోరూమ్ గ్లాసే ఉంది, చూసుకోవచ్చు. ఈ గ్లాస్ షోరూమ్ గ్లాసే, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాస్, ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే. కార్ అయితే ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. మొత్తం ఒరిజినల్ షోరూమ్ గ్లాస్లే ఉన్నాయన్ని. కార్ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఒరిజినల్ ఉంది. షోరూమ్ ప్యానల్ ఉంది. కంపెనీ పేస్టింగ్ ఇక్కడ వస్తుంది. ఇలా ఈ లైనింగ్ చూసారా, క్లియర్ గా చూడండి. ఈ లైనింగ్ కంపెనీ పేస్టింగ్ అనమాట. ఒకవేళ ప్యానల్ చేంజ్ అయితే పేస్టింగ్ రాదు మీకు. ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది బండికి. 100కి 90% అయితే ఇంటీరియర్ ఉందన్న. ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ చూసుకుందాం మనం. ఇక్కడ ప్యాసింజర్ దగ్గర ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి మన ఇక్కడ డ్రైవర్ సీట్ దగ్గర, సెకండ్ ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ సీట్ దగ్గర అయితే రావడం జరుగుతుంది. పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. కంపెనీ ఫిట్టెడ్ పెద్ద స్క్రీన్ ఉంటుంది ఇది. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, బటన్స్ మొత్తం అన్ని డిజిటల్ ఉంటాయి. మొత్తం మాన్యువల్ గేర్స్ అయితే రావడం జరుగుతుంది. వెహికల్ కి పుష్ బటన్ రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. మా థర్డ్ ఎయిర్ బ్యాగ్ ఇది. 4వ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ పిల్లర్లకి. ఇంకా 2 ఎయిర్ బ్యాగ్లు వచ్చి సీట్లకు వస్తాయి అన్న. సీట్ల సైడ్లకి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్లు. కార్ కి సన్ రూఫ్ కూడా రావడం జరిగింది, చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు. కార్ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఇది కూడా ఒరిజినల్ ఉంది. కంపెనీ పేస్టింగ్ తోటి ఉంది. ఇంకా సీట్లు చూసుకోండి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ కార్ కి రియర్ ఏసీ కూడా రావడం జరిగింది, చూసుకోవచ్చు. రైట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది. షోరూమ్ ప్యానల్ ఉంది. ఈ ప్యానల్ కూడా షోరూమ్ ప్యానల్ ఉంది. కార్కి వచ్చేసి ఏ గ్లాస్ ఏ ప్యానల్ అయితే చేంజ్ కాలేదు. 4 పవర్ విండోస్ రావడం జరిగింది. లాక్ అన్లాక్, మిర్రర్ అడ్జస్ట్ అన్ని టోటల్ ఫీచర్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అండ్ కార్ కి పుష్ బటన్ అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ పుష్ బటన్, స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయి. కార్ ఒక్కటే సెల్ఫ్ లో స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. డిజిటల్ ఓడోమీటర్ అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. లోపల పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉన్నది. ఏసీ ఆన్ చేద్దాం ఒకసారి. ఏసీ ఆన్ చేసాను, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే ఇమ్మీడియట్ చిల్డ్ అయిపోయింది. ఎలాంటి కంప్లైంట్ లేదు, ఇమ్మీడియట్ చిల్డ్ అయిపోయింది ఏసీ అయితే.
లోపల ఇంటీరియర్ హైలైట్ ఉందన్న బండికి అయితే, చాలా నీట్ కూడా ఇంటీరియర్. అండ్ సన్ రూఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు సన్ రూఫ్. ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం మనం. ఇంజన్ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం మనం. రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ ఉంది, మొత్తం షోరూమ్ పంచేసి ఉన్నాయి, ఏడా డిస్టర్బ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ పంచేసి ఉంది. షోరూమ్ బ్యాటరీ ఉంది, ఇంకా చేంజ్ చేయలేదు. షోరూమ్ బ్యాటరీ ఉన్నది. ఇంజన్ బీటింగ్ అయితే సైలెంట్ ఉంది, సీల్ ఇంజన్. ఇంకా మార్కింగ్స్ కూడా పోలే, మార్కింగ్స్ మొత్తం అట్లనే చూసుకోవచ్చు. మార్కింగ్స్ ఇవన్నీ షోరూమ్ మార్కింగ్స్ అన్నమాట. ఇవన్నీ కార్ కి ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ కానీ అది కానీ కొట్టడం లేదు. సర్వీస్ కూడా అయ్యి ఉంది, సర్వీస్ అవసరం లేదు బండికి. బండికి ఒక చుక్క ఆయిల్ లీకేజ్ కానీ అలాంటి ఏం లేవు, ఒరిజినల్ ఉంది మొత్తం. బానెట్ కూడా షోరూమ్ దే ఉన్నది, చేంజ్ కాలేదు. కార్ టోటల్ వ్యూ అయితే చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఒరిజినల్ ఉంది బండి మొత్తం. అండ్ కస్టమర్ ప్రైస్ అయితే ఎక్కువనే చెప్పారు, జిఎస్టీ తక్కువైంది, అంత ప్రైస్ వద్దని మేము చాలా తక్కువ పెట్టడం జరిగింది. 7,65,000 ప్రైస్ పెట్టడం జరిగింది. కొంచెం స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది ఈ బండ్ల. మీరు రండి, కస్టమర్ తో మాట్లాడి ఇంకా కొంచెం ప్రైస్ తక్కువ చేపిస్తాను. కార్ కి 6 నుంచి 6.5 లక్షల దాకా ఫైనాన్స్ చేయించవచ్చు. ఇన్సూరెన్స్ అయితే లేదన్న, ఎవరైతే కొనుగోలు చేస్తారో వారు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ కావాలంటే మన ఆఫీస్ నెంబర్ 9739737259 ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.